అనిత గారు ఆమె చాలా పెద్ద లీడరు అన్నట్టుగా ఆవిడ అధికారంలో వచ్చినప్పుడు ఎవరివ్వండి, రాకముందు ఎవరివ్వండి, మైక్ దొరికితే చాలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంది ఆమె. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల కోసం మాట్లాడుతుంది. ఆమె మాట్లాడేసి ఈరోజు ఆమె మాట్లాడిన మాటలకి ఖండనగా మా నాయకుడు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు ఒక మాట అంటే ఈరోజు వాళ్ళ పార్టీ మహిళల చేత దిష్టిబొమ్మ తాకలేస్తున్నారు, గుడ్లు కొట్టేస్తున్నారు. అంటే మీరు ఏది మాట్లాడినా అది సభ్యత, సంస్కారం. మేము మాట్లాడితే అది తప్ప అంటే ఇది ఎక్కడ న్యాయం అమ్మా? మేము అనిత గారిని అడుగుతున్నాం, ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం అనిత గారిని. మీరు చేసేవన్నీ కరెక్ట్ అంటారు, మేము చేస్తే అది తప్పు అంటారు. మీరు నోరు పారేసుకుని ముందు అందరినీ, మా నాయకుల్ని ఏ రోజు మీరు అనలే చెప్పండి. ఎన్ని రకాలుగా అక్కడికి మా విజయమ్మని, మా భారతీ గారిని అందరినీ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు మీ ఉన్నాయి. దానికి ఖండిస్తూ మరి అమర్ గారు ఒక మాట అన్నారు. అమర్ గారు అంటే మీకు ఒక చిన్న వ్యక్తి కాదు, ఆయన వయసులో చిన్నవాడైతే అవ్వచ్చు, ఒక కుటుంబ నేపథ్యం ఉంది, ఒక రాజకీయ నేపథ్యం ఉంది అబ్బాయికి. తను వాళ్ళ తాతగారు గుడివాడ అమ్మన్న గారు ఒక ఎమ్మెల్యే, అలాగే వాళ్ళ నాన్నగారు గుడివాడ గురునాథరావు గారు ఒక మంత్రి చేశారు, ఈ అమర్ గారు ఒక మంత్రి చేశారు. వాళ్ళకు కుటుంబానికి ఒక రాజకీయ నేపథ్యం ఉంది, ఒక సేవా దృక్పథులు. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ నాన్నగారి శిష్యులు అని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారి శిష్యులు అందరూని. అటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అంత దారుణంగా మాట్లాడటం అన్నది చాలా తప్పు. ఈరోజు అమర్ అన్నదానికి మీకు అంత కష్టంగా ఉంటే మీరు అన్న మాటలు మేమెంత కష్టపడాలి, మేమెన్ని గుడ్లు కొట్టాలి, మేమెన్ని దిష్టిబొమ్మలు తగలేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పైగా మహిళల్ని గౌరవించే పార్టీ మా పార్టీ అండి. మీలా మోసం చేయలేదు ఏ రోజు మహిళలకి. మీరు పసుపు కుంకాల కింద డబ్బులు ఇస్తామని మోసం చేసిన పార్టీ మీ పార్టీ. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈరోజు మోసం చేసి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మహిళలకు మోసం చేయలేదండి. ఈరోజు మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళలను ఆర్థికంగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళ సాధికారతనిచ్చింది వైఎస్ఆర్ పార్టీ. అటువంటి మహిళల్ని మీరు అన్న మాటలకి మిమ్మల్ని అంటే యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరినీ అన్నారన్నట్టుగా ఈరోజు చిత్రీకరించి ఈరోజు దిష్టిబొమ్మలు తగలేయడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాన్ని మీరు అన్న మాటలు మీరు ముందు క్షమాపణ చెప్పండి అమర్ గారికి. క్షమాపణ చెప్పిన తర్వాత వెళ్ళి మాట్లాడండి, అంతే తప్ప మాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది, మా పార్టీకి మహిళలంటే గౌరవం ఉంది. మా మహిళలను ఎప్పుడు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు నడిపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి, మా నాయకుడిది. అందువల్ల మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి, మీరు క్షమాపణ చెప్పాలి అమర్నాథ్ గారికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హోంమంత్రి అనిత గారికి ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నానండి. ఎందుకంటే ఆవిడ ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు. టీచింగ్ ప్రొఫెషన్ నుంచి ఒక పొలిటీషియన్గా అయినప్పుడు ఆవిడకి మొరాలిటీ, డీసెన్సీ అన్నది చాలా అవసరం. కానీ ఆవిడ ఆ పదవిలో ఉంటూ ఇప్పటివరకు ఏ హోంమంత్రి అయినా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసేయడం అన్నది ఇప్పటివరకు మేము కని విని ఎరగని మాటలు ఆవిడ మాట్లాడడం. తాటిని తన్నేవాడు ఒకడు ఉంటే దాని తల తన్నేవాడు ఇంకోడు ఉన్నాడు. నువ్వు అంటేనే కదమ్మా మా వాళ్ళు అన్నది. అమర్ గారు ఈరోజు ఎవరి దగ్గర కూడా అమ్మ అమ్మ అని పలకరించే ఆయన ఈరోజు నిన్ను అన్నారు అని అంటే కారణం ఏంటి? మీరు చేసే వ్యాఖ్యలు చేయడం వల్లే కదా ఈరోజు అన్నారు. మరి మేమందరం వైఎస్ఆర్సీపీ మహిళలు అందరూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఒక అక్క చెల్లెమ్మల్లా చూసే ఆయన్ని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీరేమో ఆ మొరాలిటీని మర్చిపోయి ఏదో చేస్తున్నారు. ఒక్కటి అనిత గారికి మేమందరమే కూడా మహిళలందరం కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. ప్రతి మాట అకౌంటబిలిటీ ఉంటుందండి, ప్రతి మాటని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా భారతమ్మని, మా విజయమ్మ గారిని, మా రోజమ్మ గారిని ఎవరినైతే మీరేమన్నారో ప్రతిదీ కూడా ఈరోజు పదవి ఉండొచ్చు, రేపు పోవచ్చు. మీకు ప్రతి దాన్ని కూడా మేమందరమే కూడా మహిళలందరం కూడా మీకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజును మాత్రం మీరు వెయిట్ చేయండి. మీరు తల కూడా ఎత్తుకోలేని రోజు ఉంటుంది. థ్యాంక్ యూ. విమర్శలు చేసి మళ్ళీ దళిత కార్డును తెరపైకి తేవడం ఈరోజు ఎవరైతే అనిత గారు ఉన్నారో హోమ్ మినిస్టర్ పదవికి ఆవిడ అనర్హురాలని మేము తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి మహిళలకి సమాజంలో అంబేద్కర్ విధానాన్ని చేయాలన్న ఉద్దేశంతో మహిళలందరికీ కూడా హోమ్ మినిస్టర్ ఇస్తే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకునే విధంగా ఈరోజు మీకు పదవి ఇస్తే ఆ పదవిని మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క టెన్యూర్లో ఎంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మీ నోరు పెగలలేదు. ఈరోజు మీరు మహిళల కోసం మాట్లాడుతున్నారు.
అమర్నాథ్ గారు చిన్న వయసులోనే మినిస్టర్ చేశారు. ఆయన చాలా మహిళల పట్ల చాలా వినయ విధేయతలతో కలిసి ఉంటారు. మాకు కొడుకు సమానుడు అబ్బాయి. అలాంటి అబ్బాయిని పట్టుకొని మీరు వాడు వీడు అనేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు మాట్లాడుతుంటే మీకు ఏమెక్కడ సంస్కారం ఉన్నది? మీరు నిజంగా ఆ హోమ్ మినిస్టర్ పదవికి మీరు ఏమైనా అర్హులా? మీరే అనుకోవాలి. దాన్ని మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగంలోని మీకు హక్కును కల్పిస్తే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దళితుల కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. కాబట్టి మీరు అనర్హురాలు, ఆ పదవికి రాజీనామా చేయాలి. మేము మహిళలందరం కూడా ఇలాంటి హోమ్ మినిస్టర్ ఉండి ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోతుంటే సిగ్గు లేకుండా మళ్ళీ పోలీసులను పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారంటే ఇంతకన్నా నీచమైన సంస్కృతి మేము ఎక్కడా చూడలేదు. మహిళలందరం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ మహిళలందరికీ కూడా మీరేదో పెద్ద ఆదర్శవంతురాలుగా చెప్పకుండా వాళ్ళందరినీ కూడా తోటి మహిళల్ని ఎవరైనా మర్యాద ఎలా ఇవ్వాలో నేర్పండి, కానీ వాళ్ళకి ఇలాగ రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగి చెయ్యొద్దని మీకు తెలియజేస్తా ఉన్నాం. హోంమంత్రి పదవి కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అమర్ గారి మీద కానీ విమర్శలు చేస్తున్నారు. అసలు ఆవిడకి హోమ్ మినిస్టర్ అని పదవి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారిని, మా విజయమ్మ గారిని, భారతమ్మ గారిని తిట్టడం వల్లనే వచ్చిందండి. ఎందుకంటే కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. అనిత గారు మీకు కూడా కర్మ అనేది విడిచిపెట్టదు. మనం మర్చిపోవచ్చు, కానీ కర్మ అయితే మాత్రం వెంటనే తగులుతుంది. ఎందుకు అంటే ఆ రోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడేటప్పుడు ఒక మీటింగ్లో భారతమ్మ, విజయమ్మ అని అందరూ పిలుస్తారు కదా, అంటే అది ఒక గౌరవం. మరి ఈరోజు మీరు భువనమ్మకి టీ తాగే ఇష్టం అదృష్టం లేదు, నాకే అదృష్టం కలిగింది అనుక మరి భువనమ్మ అని మీరు పిలుస్తున్నారు కదా. మరి భువనమ్మ అంటే మీ నాన్న భువనమ్మ గారికి ఏమవుతున్నారు అనేది ఆ రోజు మీరు మాట్లాడే మాటలు ఈరోజు మేము గుర్తు చేస్తాం. దీన్నే కర్మ అని అంటారు. తొందరపడి మనం మాట్లాడేటప్పుడు స్వయంగా మీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు భువనమ్మకే తండ్రిని నువ్వు ఎవరిని చేస్తున్నావు అనేది ఆన్సర్ చెయ్యాలని మేము మహిళా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మీరు అమర్ గారు ఒక మాట అన్నారని మీ సంఘాలన్నీ రెచ్చగొడుతున్నారు. దీనికి అసలు నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. సభ్యత సంస్కారం ఉండే మహిళ ఒక మంచి మాటలు మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడండి. ఆమెను ఒక తప్పు పడితే మాట్లాడండి. కానీ ఆయన ఎప్పుడూ కూడా మొగుళ్ళు ఎంచలేదు, లేకపోతే అనితకి ఎన్ని మొగుళ్ళు ఉన్నారని అడగలేదు, ఏం చేయలేదు. ఎందుకమ్మా మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చింది, నువ్వు తయారవడానికి టైం సరిపోతుంది అనే మాటను పట్టుకొని మీరు ఇప్పుడేమో అమర్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఫ్యామిలీని బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. ఫస్ట్ మీరు మాట్లాడేది మీరు క్షమాపణ చెప్పండి, తర్వాతి విషయం ఆలోచిద్దాం. రాజకీయాలు కూడా బాగుంటాయి మీరు క్షమాపణ చెప్తే. మరి ఈరోజు మాజీ మంత్రివారు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు అన్ని మాటలు ఏమీ తప్పుగా నేను భావించట్లేదు. ఎందుకంటే అతను కరెక్ట్గా మాట్లాడారు. ఈరోజు మనం రాజకీయంలోకి సింగారించుకోవడానికి, సోకులు చేసుకోవడానికి, మేకప్లు వేసుకోవడానికి అయితే మనం రాజకీయంలోకి రాలేదు. ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, ప్రజలను పరిపాలించడానికి మనం రాజకీయంలోకి వచ్చాము. సభ్యత సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. అది మనం పెరిగే వాతావరణం బట్టి, మన తల్లిదండ్రులు పెంచే పద్ధతిని బట్టి మనకు వస్తుంది. మరి ఈరోజు అనిత గారు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ ప్రభావం వాళ్ళు పెంచినటువంటి తల్లిదండ్రుల ప్రభావం మీద చూపుతుంది. మరి ఆ రోజు జగన్మోహన్ భారతమ్మ గారిని, అలాగే విజయమ్మ గారిని, మరి అన్న వాళ్ళ నాన్న వీళ్ళకి ఏమవుతారు అన్న మాట ఎంతో పొగరుగా మాట్లాడినటువంటి ఇలాంటి హోమ్ మినిస్టర్ని పట్టుకొని సమర్థించినటువంటి వీళ్ళందరూ కూడా మరి ఎంతవరకు న్యాయమని మీరు అడుగుతున్నాము. మరి అలాగే గుడివాడ అమర్నాథ్ గారిని వాడు వీడు అంటూ గుడ్డు పగలగొడతా అని అసభ్యంగా మాట్లాడి సంస్కారం లేకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి ఆవిడన మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారని నేను అంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి. వీటినన్నిటినీ కూడా పట్టించుకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వేం చేస్తున్నావు అని ఇలాంటి వ్యక్తిని సమర్థించినటువంటి వాళ్ళందరినీ కూడా మేము అడుగుతున్నాము. ఈరోజు కట్టుబొట్టు గురించి మరి కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారు. అతని మీద అభిమానం కొద్దీ ఈరోజు మరి వైసీపీ మహిళలకు నాయకులకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఒక్కొక్కరు కూడా ఏకి పారేస్తారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మేడం, ఒకసారి క్రిస్టియన్, ఒకసారి హిందువులు అని చెప్పుకుని అనేక పదవుల కోసం పాటలాడే అనితకు అమర్నాథ్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించారు. అనిత గారి గురించి అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసండి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడింది, అధికార పక్షం వచ్చాక మదమెక్కి ఈరోజు హోంమంత్రి పదవి రాగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అనిత గారిని సమర్థించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ముందు అమర్నాథ్ గారి గురించి ఏం మాట్లాడిందో దానికి ఆయన్ని క్షమాపణ చెప్పమనండి. అంతే తప్పించి క్షమాపణ చెప్పాలి, అనిత గారికి క్షమాపణ చెప్పాలని ప్రతి మహిళని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న మహిళలు రోడ్డు ఎక్కిస్తున్నారు. అది సమంజసం కాదు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావు కాబట్టి ఈరోజు మరలా తిరిగి మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ముందు నువ్వు మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు. ఒక మాజీ మంత్రివర్యులు ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఒక మంచి పేరున్న ఫ్యామిలీని బయటకు తీసావు. బయటకు తీసినప్పుడు ఎవరికైనా నీకు ఇచ్చిన మర్యాద మాకు మర్యాద ఇస్తే నీకు మర్యాద ఇస్తామన్నట్టు ఆ మాటల్లే ఆవిడ తోలనాడినప్పుడు ఎవరైనా సరే బాధ వచ్చినప్పుడు మాట్లాడతారు. దానికేమో వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బయటకు తీసుకొచ్చి మీ అమ్మ లేదో మీ అక్క చెల్లె లేదో ఇలా మాట్లాడడం కూడా సమంజసం కాదు. దీన్ని మహిళలు కూడా వాళ్ళ పార్టీ మహిళలు కూడా వీరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే రోడ్డెక్కి ఆయన ఒక మాజీ మంత్రి అయినటువంటి ఆయన్ని గుడ్డులతో కొట్టడం, ఫోటోలు కాల్చడం అన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఇది రాజకీయాలు చేసిన వాళ్ళకి ప్రజాసేవ చేయాలని ఒక దృక్పథం ఉండాలి తప్పించి 2 సంవత్సరాల నుంచి ఇదే రిపీట్. ప్రతి ఒక్కరి మీద సేవలైతే లేవు, వీళ్ళు సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి పథకాలు లేవు. ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం, వాళ్ళ పార్టీ నాయకుల మీద మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కార్యకర్తల మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఆమె క్రిస్టియన్ అని పక్కాగా బుక్ పట్టుకొని తిరిగారు. ఎప్పుడు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రతి గుడిలోకి వెళ్ళి ఈవిడ పూజ చేసుకొని నేను హిందువుని అంటది. ఈవిడ మాటలు ఎవరు పట్టించుకుంటారండి? 2 రకాల నాలికలు ఉన్నటువంటి ధోరణి ఈ హోంమంత్రి అనితదని చెప్పేసి ఇలా ఈ ధోరణి మార్చుకోకపోతే మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి మహిళా విభాగం రోడ్డెక్కి వేరంగం సృష్టించి మిమ్మల్ని వీధిలోకి తీస్తామని సందర్భంగా తెలియపరచుకుంటాం. ఈరోజు అనిత గారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాలంటే ఒక మహిళ యొక్క కట్టుబొట్టు ప్రవర్తన, వారి మాటలను బట్టే వాళ్ళకి గౌరవం ఇస్తారు. అనిత గారు ఏ రోజు కూడా అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఏ రోజు కూడా ఎవరిని గౌరవం ఇచ్చి మాట్లాడలేదు. అధికారం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి కత్తెరలు చూపిస్తూ ఆవిడ ఎంత అసభ్యంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఈరోజు మీరు ఇవ్వలేని గౌరవాన్ని మీరు ఎలా కోరుకుంటారు? కోరుకునే అర్హత ఉందా అసలు మీకు? మీరు ఒక మాట అంటేనే కదా ఎవరైనా అంటారు. గతంలో మాకు హోమ్ మినిస్టర్గా చేసిన వనిత గారి గురించి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా? మీ నోరు అదుపులో లేకపోవడం బట్టే మీ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి బయట మా పవన్ కళ్యాణ్ కన్నా మీకు అభిమానులు ఉన్నారా, మా లోకేష్ కన్నా అభిమానులు ఉన్నారంటే అంత అభిమానం ఉన్నప్పుడు మీరు 3 పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేశారు? మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి కదా మీరు జడిచిపోయి 3 పార్టీలుగా ఇచ్చేశారు. మరి మాకు అభిమానులు లేరనడం ఏంటి? మీరు ఒక మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడగలం. అది గుర్తుంచుకొని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మళ్ళీ దళిత కార్డు వాడేస్తామంటే మాత్రం అవ్వదు. మేము కూడా మీ మీద అదే రకంగా స్పందిస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు అనిత గారు అమర్నాథ్ గారి గురించి ముందు మాట్లాడిన తర్వాతే అమర్నాథ్ గారు మాట్లాడాల్సి వచ్చింది. అనిత గారు ఇంతకుముందు చాలా సమయాల్లోని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలు ఆడటం వల్లే ఆవిడకి ఆ పదవి వచ్చిందనేసి ప్రజలందరికీ తెలుసు. హోమ్ మినిస్టర్గా ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు అంటే కనుక ప్రతి ఒక్కరిని లేనిపోని మాటలు రోజా గారిని అనడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అనడం, ఇలాగ వాళ్ళందరూ విమర్శించే పైకొచ్చి పదవులు తెచ్చుకున్నారనేసి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా మొన్న కూడా వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా వాళ్ళు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. రైతులకి, విద్యార్థులకి ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి కింద తల్లికి వందనం ఇస్తానని చెప్పారు, అది లేదు, విద్యార్థులకి లేదు, రైతులకి లేదు, చేయూత లేదు, ఆసరా లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా, ఒక డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా వాటికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి ఈరోజు స్ట్రైకులు చేయడము, ధర్నాలు చేయడము, దిష్టి బొమ్మలు తగలబెట్టడం అనేది సమంజసం కాదు. వీళ్ళు ప్రజలకి ఏం చేస్తున్నారు అది మెయిన్గా మాట్లాడాలి. ఇవన్నీ కూడా రాజకీయం కాదు, ప్రజలకి చేసే మంచే రాజకీయంగా ప్రజలు తెలుసుకుంటారు, మెచ్చుకుంటారు. సభ్యతా సంస్కారం కోసం మరి టీడీపీ మహిళలందరూ మాట్లాడుతున్నారండి. ఎక్కడ క్లాసులు చెప్తున్నారో చెప్తే మేము వెళ్ళి నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక మాజీ మంత్రిని వాడు వీడు అంటున్నారు.
ఎక్కడ నేర్చుకోవాలి సభ్యత అనేది? మీ దగ్గరే నేర్చుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే మీరు మర్యాద ఇస్తే మేమే ఇస్తాము. మీరేమో వాడెక్కడున్నాడు, వీడెక్కడున్నాడు నీ మాకు అనడం కూడా రావట్లేదు, సిగ్గేస్తుందండి ఆ మాటకి. నీ అమ్మకి ఎవరు గిఫ్ట్ ఇచ్చారో అని అడుగుతున్నారు. మరి మీ అమ్మలకి ఎవరిని ఇస్తున్నారో గిఫ్ట్లు? కార్లు నీ అబ్బ జాగీరా అని అడుగుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే జాగీరు. మీరు ఇప్పుడు ఏం అమలు చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఏమంటే ప్రశ్నించే వాళ్ళని పట్టుకెళ్ళి లోపలేస్తున్నారు. అంటే అదేనా రాజ్యాంగం అంటే? అంబేద్కర్ ఎక్కడ రాసి పెట్టారా రాజ్యాంగంలో? మీరు అబద్ధం చెప్పారు, సూపర్ 6 అన్నారు, అధికారంలోకి వచ్చారు. వాటిని నెరవేర్చండి. 6 బండ్లు ఇస్తా అన్నారు, నెలకి సంవత్సరానికి 3 ఇస్తా అన్నారు. 2 ఏళ్ళు అయింది, 6 ఇచ్చారా? తల్లికి వందనం వేశారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో చూశాను, ఒక ఆమె చెప్తున్నారు పిల్లల్ని కనమన్నాం కానీ మిమ్మల్ని కనమనలేదు. అమర్నాథ్ గారు మీరు మళ్ళీ సర్జరీ చేయించుకుంటారేమో, చేయించుకోకండి అని చెప్తుంది ఆవిడ. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారా? పిల్లలకి కనమంటే ఒక యంత్రమా లేదా మన ఇష్టమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కనమని చెప్తున్నాం మేమని చెప్తున్నారు. అసలు అది వింటుంటేనే మహిళగా చాలా సిగ్గుతో మాట్లాడే పరిస్థితి కాదు. మీరే సభ్యత కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు యాదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మాకు. అందరికీ నమస్కారం. ఏదైతే గత బుధవారం నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చని అయితే మనం చూస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలను అయితేనేమి, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించేందుకు విశాఖపట్నం రావడం జరిగింది. ఆ వచ్చిన రోజు జగనన్న ప్రెస్ మీట్ పెట్టి తిరిగి విజయవాడ బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు ఇస్తారు. ఉన్నతమైన మంత్రి పదవి ఆవిడ చేజిక్కించుకున్నారు. అయినప్పటికీ ఏనాడు కూడా ఆ మంత్రి పదవికి ఉన్నటువంటి బాధ్యతని చేయడం ఇవాళకి మేము ఎన్నడూ కూడా చూడలేదు. ఆ తర్వాత ఆ ప్రెస్ మీట్లోనే పులివెందుల ఎమ్మెల్యే అని, కోడిగుడ్డని, వాడని, వీడని, అసలు మీరు బాధ్యతయుత పదవిలో ఉంటూ అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అనేది నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓకే, పులివెందుల ఎమ్మెల్యే అయ్యాకే కదా ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అవుతారు. అసలు ఎమ్మెల్యేనే అవ్వకుండా మంత్రిగా అయినటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలనేది కూడా నేను ఇవాళ మీకు సూటిగా నేను చెప్తున్నాను. వాడు వీడు అని మాట్లాడడం కాదు. ఏదో మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు మాట్లాడారు, మహిళలని, పురుషులే కాదు మహిళలు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి నేను ఏ రోజు కూడా సహకరించును, దాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఒక మహిళగా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు భారతమ్మ గారిని, విజయమ్మ గారిని అమ్మ అనే పిలుపుకి మీరు ఎంత వక్రీకరించి వ్యంగ్యంగా స్టేజ్ పైన రాష్ట్రమే కాదు ప్రపంచమే చూసేటట్టు మీరు ఏ విధంగా మాట్లాడారు అనేది అందరూ కూడా గమనించారు. ఈరోజు మీరు చెప్పొస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్నారని. ఓకే, నిజంగా మీరు బాధపడుతున్నారు. మీ తరపున మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు మాట్లాడుతున్నారు. మనం ఒకరిని ఖండించాలనేటప్పుడు ముందు మనం ఏం చేస్తున్నాము, మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము. ఒక మహిళగా మన భారతదేశంలో ఒక స్త్రీని దేవతగా పూజిస్తారు. అదేవిధంగా మనం ఉండాల్సిన లిమిట్లో మనం ఉంటే ఎవరు కూడా మన జోలికి రారు. మనం ఒకటి పూర్వం పెద్దలు చెప్పినటువంటి సామెత ఉంది, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా ఆకుకే ప్రమాదం, చిరిగేది ఆకే. మగవాళ్ళు ఎన్ని మాటలన్నా దులుపుకొని వెళ్ళిపోతారు. అలాగే మహిళని ఏమే అనే ఒక మాట అన్నా సరే చాలా మనసు బాధపడుతుంది. మనం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మన నోటిని మనం అదుపులో పెట్టుకొని ఉంటే ఈరోజు ఆ పరిస్థితి రాదు అనేది నేను భావిస్తూ, ఏ రోజైనా సరే ఒక మహిళలుగా మనం కూడా మన హద్దుల్లో మనం ఉండాలని మీరు మా వాళ్ళందరికీ కూడా మేము చెప్పుకుంటాము. మీరు మీ వాళ్ళందరికీ కూడా ముందు మీరు చెప్పుకోండి. అసలు ఈ మొట్టమొదటిగా ఇది మొదలైందే మీ నోటి నుంచి వచ్చినటువంటి ఆ పదజాలు ఏవైతే ఉన్నాయో
మరి గుడ్డు పగలగొట్టకపోతే ఏం చేస్తారమ్మా? ఆయన ఏదో మాట్లాడారు, గుడ్డు పగులుతుంది అని మీరు ప్రతిసారి ప్రతి మీటింగ్లో చూస్తే అదే మాట్లాడతారు. అసలు మీకు ఇచ్చిన శాఖ ఏ శాఖ? హోంశాఖ. మీ చుట్టూ ఉన్నటువంటి మీ నియోజకవర్గాల్లో కానీ మీ నియోజకవర్గం చుట్టూ కానీ ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో? మీరు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఏదైనా రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్పితే, ఒక అరాచకము జరిగినా కానీ ఒక మహిళల పట్ల అత్యాచారం జరిగినప్పుడు కానీ ఏ రోజైనా మీరు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోయారా? ఎన్నడూ కూడా మహిళల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఖండించడం కానీ దానికి మేము యాక్షన్ తీసుకుంటున్నామని కానీ ఇది జరిగిందని కానీ రాష్ట్ర ప్రజలకు ఏ రోజు కూడా వివరించడం జరగలేదు. ప్రతిసారి జగనన్ననో లేకపోతే అమరన్ననో లేకపోతే ఎవరో ఒకరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరైతే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా తిట్టే కార్యక్రమం పెట్టుకుంటారు. కానీ ప్రెస్ అనేది మీరు కరెక్ట్ వేలో రిప్రజెంట్ చేయట్లేదు, అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పథకాలు మేము అమలు చేసాం. మీరు వచ్చిన ప్రభుత్వం ఏర్పడిందే మీరు అబద్ధపు హామీలతో అబద్ధపు ప్రచారాలతో మీరు ఏర్పాటైంది ప్రభుత్వం. ఈరోజు కూడా ఏది ఇవ్వకుండా అన్నీ ఇచ్చేసాం, సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఊరికి ఓదరగొడతారు. కానీ ఏమి ఇచ్చారు మీరు? అసలు మహిళలు ఎంతోమంది భర్తలను కోల్పోయి యాక్సిడెంట్లో కానీ అనారోగ్యంతో కానీ భర్తలను కోల్పోయారు. ఇవాళకి ఒక పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు పూర్తయింది. మొన్న ఎక్కడ వేడి SMS చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి 12వ తారీఖు నుంచి పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోండి అని. నిజమేనేమో పెన్షన్లు ఇస్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 12 ఎప్పుడు వస్తుంది అని చెప్పి టెన్షన్గా ఎదురు చూశారు. పెన్షన్ లేదు కానీ టెన్షన్ మాత్రం మొదలైంది అందరికీ, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి. అసలు 60 ఏళ్ళు నిండి మొన్న ఎలక్షన్ కారణంగా అదంతా కూడా ఆగిపోతే ఇవాళకి 62 సంవత్సరాలు అయిపోయిందమ్మా. మాకు ఇప్పటికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అన్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా. ఇవాళకి నార్మల్గా 60 ఏళ్ళు పూర్తయి 62 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా కనీసం ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? మేము అసలు రేట్లు చూస్తే పెరిగిపోయాయి. పెట్రోల్ తగ్గిస్తానన్నాడు, డీజిల్ ధరలు తగ్గిస్తున్నారు, నూనె తగ్గుతుంది అన్నారు, నిత్యావసర సరుకులు తగ్గుతుంది అన్నారు. తగ్గుతుంది అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో దానికి అంతా వ్యతిరేకంగా జరగడమే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా అనేది కూడా ఇప్పుడు నిరూపణ అయింది. తర్వాత ఎలక్షన్ ముందు ఒక పట్టుకొని తిరిగారు, ఏంటి ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి. ఏదైతే ఇదేమి కర్మ అని మేము వస్తే మీ రాష్ట్రానికి ఇదే కర్మ పడుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఇదేమి కర్మ అని చెప్పి పట్టుకొని తిరిగారని ఈరోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అందుకని దయచేసి నేను ఈ మీడియా సందర్భంగా నేను మీకు తెలియజేసింది ఒకటే, దయచేసి అబద్ధాలు ఇప్పటికైనా మానండి. ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి. మీరు ప్రెస్ మీట్లు పెట్టాలనుకుంటే తిట్టడానికి కాదు, ఏదైనా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నిజంగా మీరు చేసినటువంటి పనులు నిజాయితీగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి, అన్యాయాన్ని ఎదిరించండి. అన్యాయం జరుగుతున్న వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఒక హోంమంత్రిలాగా మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వహిస్తే మేము అందరం కూడా మేమచ్చి మీకు చప్పట్లు కొడతామని కూడా ఈ మీడియా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.